ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం ఒక వింతైన మరియు అద్భుతమైన కథ చెప్పుకుందాం. మీకు తెలుసా, ప్రపంచం గర్వించే ఒక గొప్ప కవి ఒకప్పుడు కనీసం తన పేరు కూడా సరిగ్గా రాసుకోలేకపోయే అజ్ఞాని అంటే మీరు నమ్ముతారా? అవును, ఏ కొమ్మ మీద కూర్చున్నాడో అదే కొమ్మను నరుక్కున్నంత అమాయకుడు ఆ తర్వాత భారతదేశానికే కవికుల గురువుగా ఎలా మారాడు? అజ్ఞాని నుంచి మహాజ్ఞానిగా మారిన ఆ మహానుభావుడి ప్రయాణమే మహాకవి కాళిదాసు చరిత్ర. పదండి, ఆ ఆసక్తికరమైన కథలోకి వెళ్దాం. ఈ యువకుడి పేరు కాళిదాసు. పాపం అక్షరం అంటే ఒక్క ముక్క రాదు. ఒకరోజు అతను ఒక చెట్టు ఎక్కి తను ఏ కొమ్మ మీద కూర్చున్నాడో అదే కొమ్మను గొడ్డలితో నరకడం మొదలుపెట్టాడు. అది చూసిన కొందరు పండితులు నవ్వుకున్నారు. కానీ ఆ పండితులకి రాకుమారి విద్యోత్తమ మీద చాలా కోపంగా ఉండేది. ఆమె చాలా తెలివైనది, ఎవ్వరినీ తనకంటే గొప్ప మేధావి లేరని గర్వపడేది. ఆమె గర్వం అణచడానికి ఈ అమాయక కాళిదాసును పండితుడిగా తీసుకెళ్లి ఆమెకు వివాహం చేశారు. అయితే పెళ్ళైన కొద్దిసేపటికే అతని అజ్ఞానాన్ని గమనించిన రాజకుమారి తీవ్రమైన కోపంతో అతన్ని ఇంటి నుండి బయటికి పంపివేస్తుంది. పండితుడివి అయ్యాకే తిరిగి నా కంటపడు అని కఠినంగా చెప్తుంది. ఆ మాటలు కాళిదాసు గుండెను బాణంలా గుచ్చుకున్నాయి. అవమాన భారంతో కళ్ళ నిండా నీళ్లతో కాళిదాసు కాళికాదేవి ఆలయానికి చేరుకున్నాడు. అమ్మా, లోకమంతా నన్ను మూర్ఖుడు అని పిలుస్తోంది. నా భార్యే నన్ను అసహ్యించుకుంది. నీ బిడ్డను నేను ఇంతటి అపనిందను మోయాలా? నన్ను కరుణించు తల్లి అంటూ ఆ తల్లి పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా విలపించాడు. అతనిలోని ఆవేదన, స్వచ్ఛమైన భక్తి ఆ జగన్మాతను కదిలించాయి. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ముల్లోకాలను పాలించే ఆ తల్లి ప్రత్యక్షమైంది. ఆమె చిరునవ్వులో అనంతమైన కరుణ ఉంది. ఆమె తన దివ్యమైన హస్తంతో కాళిదాసు నోరు తెరిపించి తన చేతిలోని కమలంతో అతని నాలుకపై పవిత్రమైన బీజాక్షరాలను లిఖించింది. ఆ క్షణం ఒక గొప్ప విస్ఫోటనల్లా కాళిదాసు మేధస్సు వికసించింది. అప్పటి వరకు చీకటిగా ఉన్న అతని మనస్సులోకి సకల వేదాలు, శాస్త్రాలు, కావ్య కళలు వెల్లువలా వచ్చి చేరాయి. అమ్మవారి అనుగ్రహం పొందిన వెంటనే అప్రయత్నంగానే అతని నోట ఒక అద్భుతమైన స్తోత్రం వెలువడింది. అదే శ్యామలా దండకం. మాణిక్య వీణాం ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి అంటూ సాగే ఆ పదాలలో అమ్మవారి దివ్య రూపం సాక్షాత్కరించింది. అక్షరం రాని ఆ నోటి నుండే సంస్కృత భాషా సౌందర్యం జలపాతంలా ప్రవహించింది. అలా అజ్ఞానిగా ఆలయంలోకి అడుగుపెట్టిన ఆ యువకుడు జగద్గురువైన మహాకవి కాళిదాసుగా బయటకు వచ్చాడు. తిరిగి రాజభవనానికి వెళ్ళి తన పాండిత్యంతో భార్యను మెప్పించి రఘువంశం, కుమార సంభవం వంటి అమర కావ్యాలను మనకు అందించాడు. కాళిదాసు జీవితం మనకి ఇచ్చే గొప్ప సందేశం ఒక్కటే: మనిషికి ఎదురయ్యే అవమానం వినాశనానికి కాదు, అది మనలోని గొప్ప శక్తిని వెలికితీసే ఒక సాధనం కావాలి. ప్రయత్నానికి దైవకృప తోడైతే అసాధ్యం అనేది ఏదీ లేదని కాళిదాసు చరిత్ర నిరూపిస్తుంది. ఎప్పుడూ మనలోని లోపాలను చూసి కుంగిపోకూడదు. పట్టుదలతో ప్రయత్నించాలి. ఆపై ఆ తల్లి ఆశీస్సులు తప్పక లభిస్తాయి. జై శ్రీ మాత్రే నమః.